పని పాట ఏం లేక, మామ ఈరోజు నా బర్త్‌డే గదా! బయటకి ఎక్కడికైనా తీసుకెళ్ళు మామ అని ప్రేమగా అడిగితే, నన్నైతే కృష్ణకాంత్ పార్క్ అయితే తీసుకొచ్చేసాడు. అక్కడున్న గ్రీనరీ మాత్రం నాకు మస్తు ఇష్టమండి. నన్ను ఇక్కడికి కాకుండా ఏ ప్లేస్‌కి తీసుకెళ్ళినా నేనింత హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని కాదు. నాకు అంతలా ఇష్టం కృష్ణకాంత్ పార్క్ అంటే. ఎందుకంటే అక్కడ గ్రీనరీ చాలా బావుంటుంది. అందులో ఆ రోజు వర్షం పడుతుంది. ఆగస్ట్ 17థ్ నా బర్త్‌డే. సో, వీడియో అయితే నేను ఈరోజు అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. నేను వీడియో అయితే ఆ రోజే తీశాను. వర్షం పడుతుంది. వెదర్ బాగా సహకరించింది. సో, ఆ కూల్ వెదర్‌కి అండ్ ఆ నేచర్‌కి, ఆ గ్రీనరీకి చాలా బాగా సెట్ అయిపోయింది. నేనైతే చాలానే రీల్స్ తీసుకున్నానక్కడ. షార్ట్స్‌లో మీరు చూసినట్లయితే కంటిన్యూషన్‌గా ఒకే డ్రెస్ మీద అదే ప్లేస్‌లో షార్ట్స్ అనేవి అప్‌లోడ్ చేయడం జరిగింది. సో, అవన్నీ ఆ రోజు అక్కడ తీసినవే అనమాట. ఇంకా షార్ట్స్ తీసుకుందామని చాలా ట్రై చేశాను. కానీ అక్కడున్న వాళ్ళందరూ వింతగా చూస్తున్నారండోయ్! అప్పటికే చాలా భయమేసింది. వాళ్ళ మధ్యలో షార్ట్స్ తీయాలి అంటే చాలా షైగా అనిపించింది. కానీ తప్పదు కదా! యూట్యూబ్ స్టార్ట్ చేశాము. మధ్యలో వీడియోస్ ఆపేస్తే బావుండదు కదా! అండ్ నాకు కూడా యూట్యూబ్ మీద చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. సో, ఎక్కడికెళ్ళినా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు గుర్తొచ్చేది ఏంటంటే యూట్యూబే. ఏ ప్లేస్‌కెళ్ళినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో తీయాలి, షార్ట్స్ చేయాలి అనే థాటే వస్తుంది. సో, నేను ఏ ప్లేస్‌కెళ్ళినా గానీ మాక్సిమం వీడియోస్ తీస్తానే ఉంటాను. అలాగే ఇక్కడ మీకు కూడా చాలానే షార్ట్స్ అప్‌లోడ్ చేశాను కదా! అన్ని షార్ట్స్ ఉంటే బావుండవు కదా! మీకు కూడా చూడటానికి బోరింగ్‌గా ఉంటుందని చెప్పేసి లాంగ్ వీడియో కోసం అయితే ఒక లాంగ్ వీడియో అయితే తీయమని చెప్పాను మా అమ్మని. సో, వీడియో కూడా కంప్లీట్‌గా నేనైతే తీసి అప్‌లోడ్ చేయడం అయితే జరుగుతుంది. మీరెప్పుడైనా ఈ ప్లేస్‌కెళ్లారా? యూసఫ్‌గూడలో ఉన్న కృష్ణకాంత్ పార్క్‌కి వెళ్ళకుండా ఉంటే మాత్రం మీరు చాలా మిస్ అయిపోతారండి. తప్పకుండా వెళ్ళండి. ఒకవేళ మీరు యూట్యూబర్ అయ్యుంటే కన్ఫర్మ్‌గా ఆ ప్లేస్‌కి వెళ్ళాలి పక్కా. ఈయనెవరో అండి ఇక్కడ మహా తంటాలు పడుతున్నాడు. మరి కెమెరాని చేతిలో పట్టుకొని, ఒక చేత్తో ఫోన్ పట్టుకొని. సో, నేనైతే సరదాగా ఆయన్ని వీడియో తీశాను. అండ్ ఇక్కడేదో చెట్టు ఉంది కదా! షోయింగ్ చెట్టు అనుకుంటా. చాలా బావుందని నేను ఫస్ట్ వాటిని చూసి మన పల్లెటూరులో ఉంటది కదా! ఈత చెట్టు అని అడిగాను. మామ ఇది ఈత చెట్టా అని అడిగితే, కాదు అది షోయింగ్‌కి పెట్టారు అని చెప్పాడు. అండ్ ఇటువైపు వచ్చేస్తే చిన్న మినీ గార్డెన్ లాగా ఉందండి. చక్కగా యెల్లో కలర్‌లో ఎలా ఉన్నాయంటే ఆ పూలు మనకు చామంతి పూలు టైప్‌లో ఉన్నాయి. వాటి పేరైతే నాకు సరిగ్గా తెలీదు. మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. సో, అక్కడ ఒక సైడ్‌కి మినీ గార్డెన్ లాగా ఉంది. అండ్ మధ్యలో నడవడానికి దారైతే ఇలా ఉంది. అక్కడ ఆ రోజున్న వెదర్‌కి వీడియోస్ అయితే మస్త్ అంటే మస్తుగా వచ్చాయండి. ఇక్కడే 2, 3 షార్ట్స్ అయితే నేను తీయడం జరిగింది. సో, నేనైతే అక్కడ 2, 3 ఫ్లవర్స్ అయితే తెంపాను. ఆ పూలు నాకు చాలా బాగా నచ్చాయి. ఆ మినీ గార్డెన్ టైపు చాలా అంటే చాలా దూరం ఉండిపోయిందండి. ఆ పక్కనే చెరువులు, ఈ పక్కన చెట్లు, ఇటు పక్క మినీ గార్డెను ఇలా అక్కడ చూడడానికి 1, 2 కాదండోయ్ చాలానే ఉన్నాయి. అండ్ పిల్లల కోసం కూడా పిల్లలు ఆడుకోవడానికి చాలానే ఏర్పాటు చేశారు. పిల్లలకు, పెద్దలకు ఏ వయసు వాళ్ళకి కావాలంటే ఆ వయసు వాళ్ళకు ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఒకవేళ మీరు యూసఫ్‌గూడలో నుండి మిస్ అయినట్లయితే తప్పకుండా విజిట్ చేయండి కృష్ణకాంత్ పార్క్‌ని. సైనింగ్ ఆఫ్ యువర్ మౌనిక. బై బై.